3 మేకులతోటి కొట్టబడాలి. ఆయన కొట్టబడ్డాడు. ఆయన 2 చేతులకి మేకులు కొట్టబడినాయి. అయితే వారితో పాటు యేసయ్యని మధ్యలో సిలువ వేసినప్పుడు అందులో ఉన్నవాళ్ళు వారు కూడా మరణం అంచుల్లో ఉన్నారు. ఇంక సిలువ వేసిన వాళ్ళని తీసుకుపోయి పాతిపెట్టడమే. నెక్స్ట్ వాళ్ళని దింపడము, వాళ్ళకి ట్రీట్మెంట్ చేపించడం అట్లేం లేదు. ఇక వాళ్ళకి ఫైనల్ శిక్ష వాళ్ళు మరణించడం అన్నట్టే. అయితే మరణించే టైంలో కూడా ఒక దొంగ ఒకవైపు ఉన్న దొంగ అంటాడు, నిన్ను రక్షించుకొని మమ్మల్ని రక్షించవచ్చు కదా అనని యేసయ్యను ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్నించే విధానంలో కూడా ఏం కనిపిస్తుందంటే, నువ్వు రక్షించుకొని నన్ను రక్షించవా అనని ఆయన అనలే. ఎట్లా నిన్ను నువ్వు రక్షించుకొని నన్ను రక్షించవచ్చు కదా అనని ఒక రకమైన విధంగా, అంటే పశ్చాత్తాపం లేని విధంగా యేసయ్యను అడుగుతాడు. ఇంకోవైపు ఉన్న దొంగ ఏమని అడుగుతాడంటే, నేడు నీవు పరదేశంలోకి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా అని అడుగుతాడు. అంటే ఇతలున్న దొంగకి ఆఖరి క్షణంలో యేసయ్యను చూడగానే పశ్చాత్తాపం అనేది కలిగింది. నిజంగా వాళ్ళిద్దరు చాలా ధన్యులు. యేసయ్యను చూసిర్రు, యేసయ్య 2 పక్కల సిలువ వేయబడిర్రు. కానీ సిలువ యేసయ్యను పరమ తండ్రిని చూసినా కూడా ఒకళ్ళలో క్షమా హృదయం అనేది రాలే, పరదేశకు మార్గం అనేది రాలే. అంటే మనందరిలో ఎంతమంది ఉన్నామో అట్లా దేవుణ్ణి ప్రశ్నించిన ఒక దొంగలాగా మనందరిలో ఎంతమంది ఉన్నామో నీతో పరదేశిలో ఉందుగాక అని దొంగల్లాగా ఒకసారి మన హృదయాలని మనమే ప్రశ్నించుకోవాలి. మీ అందరికీ నేను చెప్పే అంత గొప్పదాన్ని కాదు, కాకపోతే నన్ను కూడా పోల్చుకొని మీ అందరికీ చెప్తున్నా. మనం ఎంతమంది ఉన్నామో ఒకసారి మన హృదయాల్ని పరిశీలించుకోవాలి. మనము కనిపించే సేవకుడికి గౌరవం ఇచ్చి విలువీయకుండా మాట్లాడితే దేవుడికి కనిపించని దేవునికి ఏం విలువిస్తాం? ఇవ్వలేం కదా. ఇప్పుడు మందిరం ఇంత చక్కగా కనపడుతుంది, మందిరము గనవ దగ్గర చెప్పులు ఇప్పేస్తారు. అంటే ఇప్పుడు మన ఇంటికి మందిరానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇక్కడ ఒక యాకోబు అంటాడు, ఇది దేవుని పరలోకపు గవినియే తప్ప మరేది కాదంటాడు. అంటే ఆయన దర్శనంలో చూసిండు, దేవదూతలు పైకెక్కుట దిగుట చూసి ఆయన హృదయము గ్రహించి ఆయన చెప్తాడు. ఇప్పుడు మనం కూడా ఇళ్ళన్నీ వదిలేసి ఇక్కడ ప్రార్థిస్తున్నామంటే ఆయన పరలోకం నుంచి చూస్తాడు. ఆ పరలోకానికి గవిని ఈ మందిరం. ఆయన గవిని దగ్గర మనం అక్కడే చెప్పులిపితే ఎట్లా? మోషేని, అంత పెద్ద మోషేనే యేసయ్య ఏమంటాడు, నీ చెప్పులు దూరం పడేసిరా అంటాడు. మనం ఏ పాటి వారు అంటే, నేను ఇక్కడికి వచ్చిన కాంచి ఆ ఒక్క విషయంలో మీరందరూ అక్కడ చెప్పులు ఇప్పుతుంటే నాకు మస్తు బాధ అవుతుంది. మిమ్మల్ని అంటున్నాను కాదు.